హాయ్ హలో నమస్తే ఎల్లరికం వణకం వాలేకుమ్ అస్సలాం. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే బటర్ చికెన్. చూసారా ముక్కకి ఎంత చక్కగా పట్టుకొని ఉందో గ్రేవీ. సో ఈ వీడియోలో అయితే మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. వీటిని చక్కగా పసుపుతోటి అండ్ సాల్ట్ తోటి అయితే కడిగేశాను. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి హైజీనిక్గా ఉంటుంది అండ్ అలానే మనకు నీచు స్మెల్ అనేది తగ్గిస్తుంది. నేనైతే ఆనియన్స్, టొమాటోస్ అండ్ కొత్తిమీర అయితే సన్నగా తరగడం స్టార్ట్ చేశాను. పుదీనా, పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి టిప్స్ అండ్ ట్రిక్స్ అని. సాల్ట్ వాటర్లో చికెన్ అయితే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే ముక్క చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం నానబెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకొని అందులో కొంచెం పెరుగు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, మిర్చి, అనాస పువ్వు అండ్ జాపత్రి, సరిపడ లవంగాలు, యాలకులు, సాజీరా, మనకు నచ్చిన క్వాంటిటీలో కారం అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటుంటారు కదా. అలానే చికెన్ మసాలా, నేను ఇక్కడ కస్తూరి మేతిని కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి. మనకు నచ్చిన క్వాంటిటీలో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే అది బాగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. అండ్ చెప్పడం మర్చిపోయానండి, మధ్యలో జాజికాయ. సో ఇదే జాజికాయ. దీన్ని ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. జస్ట్ అలా కొంచెం తురిమి వేసుకోవాలి. బాగా కలిపాక దీన్ని మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అయితే ఉంచేసుకున్నాం మేము ఇక్కడ. ఆ మ్యారినేషన్ అయ్యేలోపు మనమైతే గ్రేవీ ప్రిపేర్ చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: లవంగం, టొమాటోస్, క్యాష్యూస్ అండ్ కొత్తిమీర. వీటిని మిక్సీ పడితే గ్రేవీ అయిపోయినట్టే అండి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో వేడి చేసేసుకుందాము. అది బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు అందులో వేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనిచ్చాలి. సో అది గోల్డెన్ కలర్ రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇది కూడా ఒక టిప్పే. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్కి 40 grams ఆఫ్ బటర్ అయితే తీసుకున్నాను. బటర్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకోవడమే. అది మంచిగా పట్టాలి. ఆనియన్స్కి కూడా మంచిగా కలిపేసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మన దగ్గర మ్యారినేట్ చేసాము చూసారా. సో ఆ చికెన్ని తెచ్చి అందులో వేసేయాలి. అది కూడా మంచిగా కలుపుకోవాలి. బాగా కలపడం అయ్యాక సిమ్లో ఒక 10 to 15 minutes అయితే బాగా ఉడికించాలండి చికెన్ని. మాకు కొంచెం స్పైసీ కోసం నేనైతే కారం యాడ్ చేశాను ఇక్కడ. అలానే మనం ఇంతకుముందు గ్రేవీ చేసాం కదండి, అది కూడా కలిపేసుకొని పెట్టేసుకోవడమే. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను నేనైతే. పౌడర్ వేసాక ఇంకొక 10 minutes మనం ఉడికించుకుంటే బాగుంటుందండి సిమ్లోనే. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడే ఉందండి ఈ తారక మంత్రం. ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఎండుమిర్చి, ధనియాలు, క్యాష్యూస్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన పౌడర్ని మనం గ్రేవీలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందాక టిప్ అని చెప్పా కదండి, ఇదే అండి టిప్పు. సో ఆ పౌడర్ని మనం కర్రీలో వేసాక అది చాలా బాగా ముక్కకి పట్టేసుకుంటుంది. అంతేనండి. చూసారా ఆయిల్ మొత్తం పైకి ఎలాగ వచ్చేసిందో. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే దాని అర్థం ఉడికిందని అర్థం. అలానే కలుపుతూ ఒక 2 minutesలో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దింపేసుకుంటే అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుందండి. చికెన్ లవర్స్ ఉమ్మేయండి. ఇంకా ఇదైతే అన్నిటిలోకి సెట్ అవుతుంది. రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా తినొచ్చు. ఇదే అండి ఇవాళ బటర్ చికెన్. చూసారు కదండి బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో. సో మీరు కూడా ట్రై చేయండి. చేశాక నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ మిస్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.